చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుందాము. చూసారా చక్కగా గొప్పగా తయారైపోయింది. చూసారా నవనవలాడుతుంది. కమ్మగా ఉంటుంది. గ్యాస్ అయితే కట్టేసేసుకున్నాం. సూపర్ అండి, చక్కగా ఉడికిపోయింది, గుజ్జు అయిపోయింది. చూసారా ఇలా నేను కారం కూడా వేయాలి, పచ్చిమిరపకాయలు వేసాను. మెత్తగా గుజ్జుగా పసిపిల్లలకు కూడా నెయ్యి వేసి చక్కగా పెడితే అమ్మని తినేసేస్తారండి. బీరకాయ అంటే నేను ఇలా తయారు చేస్తాను, ఒక చుక్క వాటర్ లేకుండా మగ్గిపోయింది. ఓకే, మాకు లంచ్లోకి బీరకాయ కూర రెడీ. కమ్మగా తినేసేస్తాం.